మనకేంటంటే ఈశాన్యం ఉత్తరం అంతే, తూర్పు కూడా వద్దని చెప్పారు ఈ గ్రంథంలో. అంచేత ఈ ప్లేస్లో మాత్రం మనం గృహ ఆవరణలో నుయ్యి కానీ సంప కానీ పెట్టుకోవడం మంచిది వాస్తురీత్యా. అయితే ఇంకా ఓవర్ ట్యాంక్ అని చెప్పేసి ఆధునిక కాలంలో మనం పెట్టుకుంటున్నాం. అది నీటి స్టోరేజే కానీ వాస్తు మనకి నీటి స్టోరేజ్ కోసం మనం ట్యాంక్ కట్టడం కానీ అది చేస్తున్నాం. హైట్లో పెట్టుకోవాల్సి వస్తుంది, దాన్ని ఇంటి పైన పెడుతున్నాం కాబట్టి అది మనం సిమెంట్తో కట్టడం కానీ ఇంకోటి పెద్ద ట్యాంకులు కట్టి బరువు అవటం వల్ల దాన్ని మనం నైరుతి దగ్గరలో పెట్టుకోవడం మంచిది. సూత్రగా తప్పించి దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ పెట్టుకోవాలి. అది నీళ్ళు బరువు చూడాలి, అక్కడ మనం కన్స్ట్రక్షన్ చూడాలి తప్ప జలంగా చూడకూడదు. ప్రాచీన కాలంలో జలం చెప్పారంటే నుయ్యని దృష్టిలో చెప్పారు, అక్కడ నుయ్యి దృష్టిలో పెట్టి చెప్పారు కాబట్టి ఈశాన్య ఉత్తరం అని చెప్పారు. మనం చేసే స్టోరేజ్ పైన బరువు పెడుతున్నాం కాబట్టి బరువు ఎంతసేపు దక్షిణ నైరుతి కానీ అటు పశ్చిమ నైరుతి కానీ ఉండాలి ఆ గృహానికి మేడ మీద, అంతే తప్ప ఈశాన్యంలో పొరపాటును కూడా వాసులు చెప్పారు కదా జలస్థానం అని చెప్పేసి పెట్టకూడదు. ఈశాన్యం పెట్టిన వాళ్ళు అనేక మంది ఇబ్బందులు పడ్డారు కన్స్ట్రక్షన్ చేయటం వల్ల.